వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు. పంచాయతీలు, గ్రామాలు, గ్రామ స్వరాజ్యం, గ్రామీణ చైతన్యం, గ్రామీణాభివృద్ధి ఇలాంటి మాటలన్నీ సోషల్ పాఠాల్లో, న్యూస్ లో, రాజకీయ నాయకుల ప్రసంగాల్లో మాత్రమే ఎక్కువగా వినిపిస్తా ఉంటాయి. అవన్నీ స్పీచ్ మెటీరియల్ మాత్రమే అని సర్దుకుపోయి బతికేస్తున్నవే భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాలు. గ్రామ చైతన్యం అంటే ఏమిటి, గ్రామీణాభివృద్ధి వల్ల ఉపయోగం ఏమిటి అర్థమయ్యేట్టు చేసి జనాల జీవితాల్లో వెలుగు నింపే టైం ఎన్నికల్లో గెలిచిన చాలా మంది నాయకుల దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళు పరిపాలనలో బిజీగా ఉంటారు. కానీ ఇక్కడ కామెడీ ఏమంటే పరిపాలన అంటేనే జనాల జీవితాల్లో వెలుగు నింపడం. పోతే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, అందరు రాజకీయ నాయకులు ఒకేలాగా ఉండరు. కాలం టైం చూసుకుని ఉత్తమమైన లీడర్స్ ను కూడా తీర్చిదిద్దుతుంది. ప్రస్తుతం తెలుగు ప్రజానికం చూస్తున్న ఉత్తమ లీడర్ జనసేనాని పవన్ కళ్యాణ్. హోదాని అనుభవించడం కోసం, అధికారం చలాయించడం కోసం పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టలేదు. ప్రజలకు సేవ చేయడం కోసమే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. పదవిని స్వీకరించిన దగ్గర నుండి అధికారంతో ఏం చెయ్యాలో అదే చేస్తున్నారు. ఆంధ్రుల అభివృద్ధిని ఆశిస్తూ, ఆంధ్ర రాష్ట్ర సమున్నతిని కాంక్షిస్తూ అహర్నిశం శ్రమిస్తున్నారు. ప్రతి క్షణం తపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పడుతున్న తపనకు తాజా కార్యరూపమే గ్రామ సభలు. గ్రామ సభలు అంటే ఏమిటి? గ్రామ సభ అంటే 10 మంది ఒక చోట చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. గ్రామ సభలు పెట్టాలి అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ కి ఎందుకు వచ్చింది అంటే, భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. గ్రామ స్వరాజ్యం, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అని స్వతంత్రోద్యమ సమయంలోనే గాంధీజీ పిలుపునిచ్చారు. ఆయన మాటలను పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాటిస్తూ గ్రామ విప్లవానికి నాంది పలికారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటి ఇప్పుడు 2వ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలు పెడుతుంది. గ్రామ విప్లవం మొదలవుతుంది. మొదలైతే ఏమవుతుంది? గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లోనే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది, అంతకు మించి మ్యాజిక్ కూడా జరుగుతుంది. ఏంటా మ్యాజిక్? అసలు పవన్ కళ్యాణ్ ఈ గ్రామ సభలతో వేసిన ప్లానే ఆ మ్యాజిక్. 13,326 పంచాయతీలు బలపడితే, మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం. మనకు అంత శక్తి, సమర్థత మనకు. అది ప్లాన్. గ్రామాలను అభివృద్ధి చేసి రాష్ట్రం మీద ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేసి ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే ఉత్తమమైన రాష్ట్రంగా నిలబెట్టాలి అన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. చాలా మంచి ఉద్దేశం, రెవల్యూషనరీ థాట్. అది జరిగితే మాత్రం ప్రపంచానికే ఆంధ్ర రాష్ట్రం రోల్ మోడల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఉద్దేశంలో నిజాయితీ ఉంది. ఆంధ్ర ప్రజల ఐకమత్యం కూడా ఆ ఉద్దేశానికి తోడైతే అద్భుత ఆంధ్రప్రదేశ్ ని చూస్తాం. అలా జరగాలని చీరాలలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కోరుకోవాలి. కీప్ వాచింగ్ చీరాల లోకల్ ఛానల్.